ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది బీజేపీలో బీఆర్ఎస్ విలీనం. చాలా రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే, ఆ రెండు పార్టీలు ఈవెన్ బీఆర్ఎస్ విలీనం అవుతుంది బీజేపీలో, ఇలాంటి ఆరోపణలు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు, పార్లమెంట్ ఎన్నికల ముందు చాలాసార్లు కాంగ్రెస్ నేతలు చేస్తూ వచ్చారు. అయితే దాన్ని రాజకీయ విమర్శగానే అంతా చూస్తూ వచ్చారు. కొద్ది రోజుల క్రితం, 2-3 నెలల క్రితం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఇదే అంశాన్ని ప్రస్తావించారు. తాను జైల్లో ఉన్నప్పుడు బీజేపీలో విలీనం చేసేందుకు సిద్ధమయ్యారు బీఆర్ఎస్ని. తాను ఒప్పుకోలేదు, తాను జైల్లో ఉంటా కానీ బీజేపీతో కలవద్దని చెప్పానంటూ ఆమె ఒక సంచలన అంశాన్ని తెరపైకి తెచ్చారు. అప్పుడు అది చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజుల్లో సద్దుమణిగినట్టే కనిపించింది. తాజాగా నిన్న సీఎం రమేష్, ఏపీ నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆయన, బీజేపీ ఎంపీ, ఆయన స్వయంగా కేటీఆర్ తన వద్దకు వచ్చారు కవిత జైల్లో ఉన్నప్పుడు. కవితను జైలు నుంచి బయటకు తేవడానికి అవసరమైతే బీజేపీలో విలీనం చేసేందుకు కూడా రెడీ అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ. కేటీఆర్ మాట్లాడారని సంచలన కామెంట్ చేశారు. దానిపై కేటీఆర్ ఇంకా రియాక్ట్ కాకపోయినప్పటికీ దాన్ని పెద్దగా ఆయన పట్టించుకున్నట్టు కనిపించలేదు. ఒక ట్వీట్ చేశారు. ఈరోజు కూడా భూపాలపల్లిలో ఏదో మాట్లాడుతూ బీఆర్ఎస్ ఇంకా 50 ఏళ్ళు తెలంగాణ కోసం పోరాడుతూనే ఉంటుంది, బీఆర్ఎస్ ఎవరితో కలవదని తేల్చి చెప్పారు. అయితే ఇదే అంశంపై ఈరోజు ఉదయం మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. అదంతా తప్పుడు ప్రచారం, అలాంటి సీఎం రమేష్పై కేటీఆర్ విమర్శలు చేశారు కాబట్టి ఆయన ఏదో మాట్లాడుతున్నాడు, రేవంత్ రెడ్డితో కలిసి ఆడుతున్న డ్రామా అంటూ కొట్టిపడేశారు. అయితే నిజంగా బీఆర్ఎస్ విలీనం దిశగా ఎప్పుడైనా ఆలోచన చేసిందా? కవిత ఎందుకు చెప్పారు? సీఎం రమేష్ అంశాన్ని పక్కన పెడదాం, అలాంటి ఆలోచనే లేనప్పుడు కవిత ఈ అంశాన్ని ఎందుకు చెప్పారు? కవితకి బీఆర్ఎస్కి బంధం ఉందా, తెగిపోయిందా? కేసీఆర్ అసలు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? బయట జనాల్లో, ప్రతిపక్ష పార్టీల్లో అన్నిట్లో ఉన్న ప్రశ్నలు ఇవి. అయితే వీటన్నిటికీ కరెక్ట్ సమాధానం చెప్పే వ్యక్తి ఖచ్చితంగా మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి. ఎందుకంటే ఆయన కేసీఆర్కి, కేటీఆర్కి, హరీష్ రావుకి, వాటెవర్ బీఆర్ఎస్లో ఉన్న నేతలకు మొదటి నుంచి ఉన్న నాయకుడు, వాళ్ళందరికీ సన్నిహితుడు కూడా. అసలు బీఆర్ఎస్లో ఏం జరుగుతుంది? ఇదే అంశంపై ఈరోజు వీకెండ్ విత్ ఇంటర్వ్యూలో చర్చిద్దాం. జగదీశ్వర్ రెడ్డి గారితో మనతో జాయిన్ అవుతున్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ కళ్యాణ్. జగదీశ్వర్ రెడ్డి గారు, ఏంటి 10 ఏళ్ళు, అంతకుముందు అఫ్ కోర్స్ 14 ఏళ్ళు కూడా చెప్పండి, బీఆర్ఎస్ నేతలు ఏది చెప్తే అదే. ఉద్యమ కాలంలో బీఆర్ఎస్ చెప్పిందే వేదం, బీఆర్ఎస్ చేసిందే ఉద్యమం. తర్వాత అధికారంలోకి వచ్చాక మీరు నడిపిందే ప్రభుత్వం, మీరు తెచ్చినవే పాలసీలు, మీరు చెప్పిందే మొత్తం మంది విన్నారు. ఎవ్వరు కూడా క్వశ్చన్ కూడా చేసే ధైర్యం చేయలేదు. ఎందుకు గత 1-2 ఏళ్ళుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్ విలీనం అంటారు, లేదంటే కేసులు అవుతుంటాయి మీ పైన, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, రకరకాల కేసులు. అసలు ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో అంటే ఏం చెప్తారు సూటిగా? బీఆర్ఎస్ పార్టీలో ఏం జరగడం లేదు కళ్యాణ్. చాలా స్పష్టంగా మన కళ్ళకు కనబడుతుంది. సమైక్యవాదుల దాడి తీవ్రంగా మొదలైంది. చంద్రబాబు నాయుడు ఒకవైపు, బీజేపీ మరొక వైపు. మొదటి నుంచి కూడా తెలంగాణకు శత్రువులు, బీఆర్ఎస్ పార్టీకి శత్రువులు. వాళ్ళ రూపంలో గెలవలేక రేవంత్ రెడ్డి అనే వాళ్ళ ఏజెంట్ని కాంగ్రెస్లోకి పంపించి, అంతో ఇంతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్కు ఫుటేజ్ ఉంది కాబట్టి, కొంత కాంగ్రెస్ మేము కూడా ఇచ్చినామని చెప్పుకుంటున్న పార్టీ కాబట్టి దాని ద్వారానే కేసీఆర్ను కొట్టవచ్చు అని చెప్పి ఒక పథకం ప్రకారమే కాంగ్రెస్లోకి పంపించి రేవంత్ రెడ్డిని ఆయనకు అక్కడ పదవి ఇప్పించి, ఎందుకంటే కాంగ్రెస్ బలహీనమైన స్థితిలో ఉంది, చిన్న చిన్న వాటికి లొంగిపోతుంది. అటువంటి వాటిని లొంగ తీసుకోవడంలో, అటువంటి వాటిలో సిద్ధహస్తుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సమైక్యవాదులు మొత్తం కలిపి, అటు మోడీ అండ కూడా ఉంది కాబట్టి అందరు కలిసి ఆడుతున్న నాటకాలు, అందరు కలిసి చేస్తున్న కుట్రలో భాగంగా ఇవన్నీ ఒకటొకటి వస్తూ ఉన్నాయి. ఏం జరుగుతుంది? మీరు అన్నట్లు ఒకసారి ఒక ప్రభుత్వం మారినప్పుడు సహజంగానే అవతల ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ అయినప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్న ఏం చేస్తారో, ఏం చేయగలుగుతారో చెప్పుకుంటారు, చేయలేని ఎందుకు చేయలేదు చెప్పుకుంటారు. ప్రతిపక్షం ప్రభుత్వ పక్షాన్ని నిలదీస్తే ఇది జరుగుతుంటుంది. కానీ విచిత్రంగా కమిషన్ల పేరు మీద, కేసుల పేరు మీద కాలయాపనలు చేస్తూ అధికార పక్షం వైఫల్యాల్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ, ఒకవైపు ఢిల్లీలో ఉన్న మోడీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి వెనకాల నిలబడుతూ, చంద్రబాబు నాయుడు తన కుట్రల్ని కొనసాగిస్తూ, సందర్భం వచ్చిన ప్రతిసారి ఎవడో ఒక్కడు తెలంగాణ వ్యతిరేకి
తెలంగాణను కేసీఆర్ చంద్రబాబు నుంచి విడదీసిండని, చంద్రబాబు కమంద హస్తాల నుంచి, సీమాంధ్ర పాలకవర్గాల కమంద హస్తాల నుంచి విడదీసిండని కోపంగా ఉన్న శక్తులు ఏవైతున్నాయో, దీనివల్ల మేము నష్టపోయినాం, మా ప్రయోజనాలు దెబ్బతిని భావిస్తున్న శక్తులు ఏవైతున్నాయో, ఇవన్నీ కూడా అప్పుడప్పుడు తెర మీదకి వచ్చి ఇటువంటి కుట్రలు చేస్తూ ఉన్నాయి. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, చాలా స్పష్టంగా ఇవాళ భారతదేశంలో మోడీ ఫెయిల్ అవుతున్నారు, కాంగ్రెస్ పార్టీ ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అవుతుంది, పక్కన రాష్ట్రంలో వచ్చిన చంద్రబాబు కూడా ఏడాదిలోనే తేలిపోయిండు, అక్కడ కూడా ఏం చేసే పరిస్థితి లేదు. ఇక ఇవాళ ఈ దేశంలో మళ్ళీ కనబడుతుంది, వినపడుతుంది అంటే కేసీఆర్ పేరు వినబడుతుంది. జగదీష్ రెడ్డి గారు ఆర్థిక రంగ నిపుణులు, ప్రపంచ ఆర్థిక రంగ నిపుణులు కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు. కళ్యాణ్ లెట్ మీ కంప్లీట్ ఒక్కటి నిమిషం. ఎక్కడ చూసినా మళ్ళీ కేసీఆర్ పేరు వినబడుతుంది. కేసీఆర్ ఉంటుంటే ఇట్లా అయ్యేది కాదు, కేసీఆర్ ఉన్నప్పుడు ఈ ఇబ్బందులు లేవు, కేసీఆర్ ఉన్నప్పుడు ఈ బాధలు లేవు, కేసీఆర్ ఉండుంటే మాకు ఈ కష్టాలు ఉండవు, కేసీఆర్ ఉంటే ఇట్లా తెలంగాణ వెనుకకు పోదు అనే మాట ఏదైతే వినపడుతుందో అది కేవలం తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా మళ్ళీ వినపడుతుంది. ఎప్పుడైతే 2020 తర్వాత నుంచి కేసీఆర్కు దేశవ్యాప్తంగా పేరు వచ్చిందో, పక్కన మహారాష్ట్ర దాటి గుజరాత్ దాకా కూడా కేసీఆర్ పేరు మారిపోతుందో, అప్పుడే మోడీ కుట్ర కూడా మొదలైంది. అదే కుట్ర చంద్రబాబుతో కలిసి ఇక్కడ జగదీష్ రెడ్డి గారు మీరు ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ లేస్తున్నాడు, కేసీఆర్ నలగదొక్కాలని కుట్రలో అదే అడగబోతున్నాను. జగదీష్ రెడ్డి గారు, మీరు దేశమంతా విస్తరిస్తామని చెప్పి మీ పార్టీ పేరులో తెలంగాణ తీసేసి బీఆర్ఎస్ అని పెట్టుకొని వెళ్ళారు. దేశమంతా విస్తరించడం పక్కన పెట్టి తెలంగాణలో కూడా అధికారం పోయింది, ఒక పాయింట్. రెండోది, అటు కేంద్రం ఇటు రాష్ట్రం రెండు ప్రభుత్వాలు మీపై కక్ష సాధింపుతో వ్యవహరిస్తున్నాయి, లేదంటే కేసులు పెడుతున్నాయి, ఒత్తిడి పెంచుతున్నాయి. కాబట్టి ఆ భయంలోనే, ఆ బాధలోనో ఆ భయంలోనో బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేసే ప్రతిపాదన మీరేమైనా తెచ్చారా అనేది ఒక అనుమానం ప్రజల్లో ఉంది. మీ నాయకుల్లో, కార్యకర్తల్లో కూడా ఉదయం నుంచి కొంతమంది నాతో కూడా మాట్లాడారు. ఒకసారి చర్చ ఎందుకు వచ్చిందో ఒక చిన్నది, సీఎం రమేష్ బయట ఒకటి, సంజయ్ బయట ఒకటి మీకు వినిపిస్తాను, విన్నాక రియాక్ట్ కండి. డిబేట్ పెట్టుకుందామా? నేను కేటీఆర్ ఇద్దరమే ఎక్కడికి రమ్మంటే అక్కడికి, ప్రెస్ క్లబ్కైనా సరే, తెలంగాణ భవన్కైనా సరే, లేదు ఎక్కడైనా సరే హైదరాబాద్లో, మన ఇద్దరం కూర్చొని డిబేట్ చేద్దాం మీడియాతో. ఏం మాట్లాడుతున్నావు? నీకెందుకు అంత అక్కసు? అవును, రేపు కలిస్తే ఎప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు ఏమవుతుందో, టీడీపీ బీజేపీ హైదరాబాద్లో తెలంగాణలో కలిపి పోటీ చేయొచ్చేమో, దానికి నీకెందుకు బాధ? సీఎం రమేష్ గారు మాట్లాడిన దానికి ఇలా కేసీఆర్ కొడుకు సమాధానం చెప్పాలి. చర్చకు సిద్ధమా కేసీఆర్ కొడుకు చెప్పు, వేదిక మేము ఏర్పాటు చేస్తాం. రమేష్ గారు రమ్మంటే నేను సీసీ ఫుటేజ్తో సహా 10 సంవత్సరాల నుంచి కాంట్రాక్టులతో సహా, నువ్వు చంపిన కమిషన్లతో సహా, నువ్వు పాల్పడ్డ అవినీతితో సహా అన్నీ తీసుకొని ఆయన వస్తాను రెడీ ఉన్నాడు. నువ్వు ఎప్పుడొస్తావో టైము డేట్ ఫిక్స్ అయ్యి, నువ్వు మళ్ళీ దీన్ని తప్పించి ప్రజల దృష్టి మళ్లించడానికి, మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయడానికి నువ్వు మళ్ళీ వేరే పెడితే నేను పబ్లిక్ క్షమించాను. జగదీష్ రెడ్డి గారు, సీఎం రమేష్ గారు విలీనానికి నా దగ్గరికే కేటీఆర్ వచ్చి చర్చించారని చెప్తారు. బండి సంజయ్ గారు నేను సీఎం రమేష్ను తీసుకొస్తా, కేటీఆర్ చర్చకు సిద్ధమా అంటారు. మీరు సిద్ధంగా ఉన్నారా చర్చలకు, డిబేట్కి? అది అవాస్తవం అని చెప్పేందుకు. నిజమే కళ్యాణ్ నేను ఏమంటున్నా, నువ్వు ఇందులో ఆశ్చర్యకరమైంది ఏముంది? బండి సంజయ్ వేరు, సీఎం రమేష్ వేరు కాదు కదా, ఇద్దరు బీజేపీ నాయకులే కదా. సింపుల్ ఒకటే గుర్తుపెట్టుకో, బీజేపీ వాళ్ళు ఆ మాట మాట్లాడుతున్నారు అంటేనే అది శుద్ధ అబద్ధము అని మనం అర్థం చేసుకోవాలి. బీఆర్ఎస్ కలిపే ఆలోచనే ఉంటే బీజేపీ ఎందుకు బయట పెట్టుకుంటుంది? వాళ్ళు బతిమాలినా మేము పోలేదు కాబట్టి, వాళ్ళు పార్లమెంట్ ఎలక్షన్ల ముందే లీకులు ఇచ్చినారు, బీఆర్ఎస్తో పోతున్న లీకులు. ఆ లీకులు వచ్చినప్పుడే, మీడియాలో వచ్చినప్పుడే కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ పిలిచి కోప్పడ్డాడు. ఎందుకు వస్తున్నాయి ఇటువంటి ప్రచారాలు, ఎవడు చేస్తున్నాడు ఇది, ఈ దుర్మార్గం మీరు కనిపెట్టాలి కదా, మీరు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవి సోర్సెస్ తెలుసుకోండి అని చెప్పి చాలా స్పష్టంగా అది బీజేపీ ఇచ్చింది అనే సంగతి తెలిసిపోయింది. మమ్మల్ని బలహీనం చేయడం కొరకు తెలంగాణలో రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ద్వారా బీజేపీ ఆడిన నాటకం అనే సంగతి చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఇది చాలా క్లియర్గా ఉంది, ఇందులో ఆ సందేహం ఏమి లేదు. మీకు ఇంకో విషయం గుర్తు చేస్తే ఈ సందర్భంగా, మీకు 2023 ఎలక్షన్ల ముందట బండి సంజయ్ని ఆకస్మికంగా మార్చి అధ్యక్ష పదవి నుంచి కిషన్ రెడ్డి తీసుకొచ్చి పెట్టినప్పుడు ముందే, ఆ నిర్ణయం తీసుకోవడానికి ముందే స్వయంగా
కేంద్ర హోంమంత్రి ఆఫీస్ నుండి ఇక్కడ కొన్ని మీడియా సంస్థలు, చంద్రబాబు నాయుడుకు తాబేదారులైన కొన్ని మీడియా సంస్థలకి ముందే సమాచారం ఇచ్చి కేసీఆర్ కోరిక మేరకే మారుస్తున్నామని చెప్పి రాయండి అని చెప్పి, ఎందుకు అనంటే తెలంగాణ ప్రజల్లో సెక్యులర్ వాదుల్లో టీఆర్ఎస్ పైన కేసీఆర్ పైన అనుమానాలు వచ్చేట్టు చెయ్యాలి, దాన్ని కాంగ్రెస్కు లాభపడేట్టు చెయ్యాలి అని చెప్పి ఒక పథకం ప్రకారమే ఇక్కడ ఈ రాష్ట్రంలో మోడీ అండ్ గ్యాంగ్, చంద్రబాబు అండ్ గ్యాంగ్ ఆడిన నాటకం ఇది. అది చాలా స్పష్టంగా తేలిపోయింది మనకు. పార్లమెంట్ ఎలక్షన్ల ముందు కూడా అదే చేసినారు. మీరు ఇంకోటి, దీనికి మీకు ఇంకొక ఉదాహరణ చెప్తా. ఎన్డీఎస్ఏ వాస్తవానికి ఈ రాష్ట్రంలో బీజేపీకి ఏం ప్రయోజనం లేనప్పుడు కాళేశ్వరంలో ఏదో చిన్నది జరిగిందనగానే ఈ దేశంలో ఏ ప్రాజెక్టు కొట్టుకుపోయిన ప్రాజెక్టు దగ్గరకు కూడా పోని ఎన్డీఎస్ఏ ఎవడు పిలిచిండని ఆగమేఘాల మీద హైదరాబాద్కు వచ్చింది. 2 రోజులలోనే రిపోర్ట్ తయారు చేసేసి కిషన్ రెడ్డి చేతికి ఇచ్చిపోయింది. కిషన్ రెడ్డి దాన్ని ఎట్లా ప్రకటించిండు? ఇందులో బీజేపీకి ఏం లాభం లేదని తెలుసు. ఇక్కడ బీజేపీ తనను తాను తగ్గించుకున్నదని తెలుసు. బండి సంజయ్ తీసేయడం ద్వారా తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేక ఓట్లను చీలిపోనివ్వద్దు, ఒక్క సైడ్ కాంగ్రెస్కు పోనివ్వాలి, మొట్టమొదట కేసీఆర్ను కొట్టాలి, ఆ తర్వాత మనం ఏదైనా చేయొచ్చు, ఎట్లా వచ్చే కాంగ్రెస్లో మన ఏజెంట్నే పెట్టుకుంటున్నాం కాబట్టి కేసీఆర్ను కొట్టడం ముఖ్యమని చెప్పి బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేసిన నాటకంలో భాగంగా ఆ రోజు ఎన్డీఎస్ఏ అదే జరిగింది. కాళేశ్వరం మీద బండి సంజయ్ని మార్చినప్పుడు అదే ప్రచారం జరిగింది. మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ రాగానే మళ్ళీ ఎన్డీఎస్ఏ ఒక రిపోర్ట్ ఇచ్చినట్టుగా మళ్ళీ మనం చూసినాం. కరెక్ట్ పార్లమెంట్ ఎలక్షన్ల ముందట మళ్ళీ అదే పార్లమెంట్ ఎలక్షన్ ముందట బీజేపీలో విలీనం జరుగుతుంది అని చెప్పి ప్రచారం చేసిర్రు వాళ్ళే. మళ్ళీ వాళ్ళ ఒక సందర్భం రాగానే మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి, లేదు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ వస్తుంది. జూబ్లీ హిల్స్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉండే ప్రజలకి ఒక అనుమానాలు వచ్చే విధంగా ఒక పథకం ప్రకారం జరుగుతున్న దాడిది. మరి ఎందుకు జగదీష్ రెడ్డి గారు ఈ మీరు చెప్పిన బండి సంజయ్ తీసుకున్నాడు అంటే దాని అర్థం అది ఎందుకు మరి కేటీఆర్ గారు నేను కలవలేదు, అతనితో మాట్లాడలేదు అని స్వయంగా చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పట్లేదు? కలిసారా లేదా? కలుస్తాం, మస్తు మందిని కలుస్తాం, కలవడానికి ఏముంది? అరే కలిసడానికి ఏముంది, మస్తు కలుస్తాం. నేను కూడా కలిసినా అని చెప్తున్నా. నేను కూడా సీఎం రమేష్ ఇంటికి పోయినా. ఒక మిత్రుడు అన్న ఇల్లు బాగా కట్టిండు, ఎవరో కాదు మా దయాకర్రావు గారు, ఓ రోజు చాలా బాగా చేసిండన్నా, ఇంటీరియర్ అద్భుతంగా ఉందన్నా, నిన్ను కూడా రమ్మన్నాడన్నా అని చెప్పి ఆయనతో ఫోన్ కలిపి నాకు ఇచ్చి రండన్నా ఒకసారి చూద్దురు రండన్నా అంటే పిలిచిపోయినాం. ఆ రకంగా మస్తుగా ఇవాళ ఢిల్లీలో ఒక పార్టీ నాయకులు, ఒక పార్టీ ఎంపీలు ఇంకొక పార్టీ ఇంటిలో పోవడం, లంచ్ పోవడం, డిన్నర్ పోవడం అని చాలా సహజమైన విషయం. ఇష్యూ కాదు కదా. కళ్యాణ్ ఒక నిమిషం కళ్యాణ్ నేను ఇంకోటి చెప్తాను మీకు. ఈయన కొన్ని విషయాలు చెప్పిండు, వాస్తవానికి అది కేటీఆర్ స్థాయికి సరి అది అని చెప్పడం లేదు, చిన్నోడు కాబట్టి. ఈయన కాదు, ఈయనతో పాటు ఇంకా కొంతమంది సలహాలు ఇచ్చిండ్రు. అన్న బీజేపీతో కలిసి పోయేది కదా, కవిత అరెస్ట్ కాకపోవు కదా, పోవచ్చు కదా, మాట్లాడవచ్చు కదా, మనకి ఏం పంచాయతీ, మన కాంగ్రెస్ లేదా పంచాయతీ ఇక్కడ. కానీ ఏనాడు కూడా ఒప్పుకోలేదు జీవితంలో. ఒకవేళ కవిత విషయంలో కనుక మేము బీజేపీతో మాట్లాడదలుచుకుంటే అరెస్ట్ కంటే ముందే మాట్లాడుకోవచ్చు కదా. అరెస్ట్ అయిపోయి జైలు పోయినాక 4 నెలల తర్వాత పోయి అక్కడే ఉంది. బియ్యం ఇవ్వాలి కాకపోతే ఇంకో 10 రోజులకు వస్తుందని తెలుసు. శాశ్వతంగా జైలు పెట్టే ఉరిదీయరు కదా. నేను ఎనుకో ముందో బెయిల్ వస్తుందని తెలుసు మాకు. కేసుల గురించి తెలియదు, బెయిల్ గురించి తెలియదా మాకు? ఇంత స్పష్టంగా ఉంది. దానికి బీజేపీ కాడిపోయి అక్కడే అంటే ఇవాళ ఈ దేశంలో జైళ్లలో పోయే వాళ్ళందరూ బీజేపీతో మాట్లాడుకుంటేనే బయటకు వస్తారని చెప్తున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారు? బండి సంజయ్ కావచ్చు, సీఎం రమేష్ కావచ్చు, అంటే ఇవాళ జైల్లో పెట్టిన వాళ్ళందరూ బీజేపీతో మాట్లాడుకుంటే బయటకు వస్తారనట. జడ్జిలు న్యాయ వ్యవస్థ సంబంధం లేదనట. జగదీష్ రెడ్డి గారు మీరు ఏం మాట్లాడుతున్నాడు? సీఎం రమేష్ చెప్పాలి దానికి. అదే అంటున్నా, సీఎం రమేష్ అదే బండి సంజయ్ చెప్పాలి సమాధానం. రైట్. సీఎం రమేష్, బండి సంజయ్ ఇద్దరు ఒకే బీజేపీ ఎంపీలు కాబట్టి మీరు వాళ్ళు చేసిన ఆరోపణలను, విమర్శలను సింపుల్ గా కొట్టిపడేస్తున్నారు. కానీ మీకు అత్యంత సన్నిహితుడు కేసీఆర్, ఆయన కూతురు కవిత కూడా ఇదే రకమైన ఆరోపణ చేశారు. దానికేం చెప్తారు? బీజేపీతో విలీనానికి నేను జైల్లో ఉన్నప్పుడు లేఖలో కూడా ఉంది. బీజేపీతో పొత్తుకు విలీనానికి ప్రయత్నం జరిగింది, నేను వద్దని చెప్పాను అని కవిత గారు అన్నారు స్వయంగా.
లేఖలు ఎక్కడినట్టు నాకు కనపడలేదే కళ్యాణ్. ఆ చిట్చాట్లో కూడా అన్నారులేండి, మీ దృష్టికి రాకపోవడం ఏంటి, ఇష్యూ అది కదా, కవిత గారు కూడా అన్నారని. మీడియా మాట్లాడింది, మీడియా పుట్టించిందే కానీ లేదు ఎప్పుడు రాలేదు, అది పుట్టించిందేమో. పుట్టించింది కాదులేండి, అది కవిత గారు పుట్టించిందేమో, కానీ కవిత గారు పుట్టించింది ఉంటది కానీ మీడియా కాదు, అది లేఖలో ఉంది. జైల్లో ఉన్నప్పుడు మీడియా అని చెప్పలే, నేను మీడియా అని చెప్పలేదు, వీళ్ళు అన్న నేను. రైట్, ఓకే. జగదీష్ రెడ్డి గారు, సరే సరే ఆ విషయం కవిత గారు ఏముంటుంది సమాచారం. అయితే కవిత గారికి బీజేపీకి బీఆర్ఎస్ కి ఏంటి అసలు బంధం ఏంటి? సింపుల్ కళ్యాణ్, నేను ఇప్పుడు ఒకటే విషయం చెప్తా. నేను ఇవాళ ఒకటే మాట, సీఎం రమేషే కావచ్చు, బీజేపీ సంబంధించి ఇంకొక ఆయన కావచ్చు, ఇంకొక ఆయన ఎవరైనా కావచ్చు, ఇలా ఏం జరిగింది, ఇప్పుడు మీరు కూడా ఎట్లా ట్రాప్ లో పడ్డారు? వాస్తవానికి దొంగలు దొరికిండ్రు. 10,000 కోట్లకు ఈయన మధ్యన బ్రోకరేజ్ చేసినమాట వాస్తవం. దానికి ప్రతిఫలంగా ఇవాళ 1,650 కోట్లు తెలంగాణ ప్రజల సొమ్ము అప్పనంగా తీసుకుపోయి సీఎం రమేష్ కు రేవంత్ రెడ్డి కట్టబెట్టింది వాస్తవం. దీంట్లో నుంచి వెళ్ళి పక్కదారి పట్టించడం కొరకు సీఎం రమేష్ పుట్టించిన ఒక అబద్ధం ఇది. సీఎం రమేష్ అనేటోడు చంద్రబాబు వనంలో, గంజాయి వనంలో ముట్టిన ఒక కలుపు మొక్క, అంతకు మించి ఏం మాట్లాడతాడు? తప్పించుకోవాలి. ఇప్పుడు మనం కూడా ఏం చేసినప్పుడు మీరు కూడా ఏం చేసినారు? పడిపోయినాం దాంట్లో. ఆ చర్చను పక్కన పెట్టి ఇదేందో పనికి మాలిన చర్చ. ఒక పార్టీతో ఇంకో పార్టీ పొత్తైన విలీనమైన ఆ పార్టీలు ప్రకటించాలి, ఆ పార్టీలు ప్రకటిస్తాయి. చెప్తే అమిత్ షాను చెప్తాడు, లేదా మోడీ చెప్తాడు, లేకపోతే నడ్డానా ఎవరో వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ చెప్తాడు. జగదీష్ రెడ్డి గారు ఈవెన్ ఆ విషయంలో కూడా చిన్నపాటి బ్రోకర్లు, పైరవికారులు గీల స్థాయిలు ఉంటుందా? రైట్, జగదీష్ రెడ్డి గారు ఆ విషయంలో కూడా ఏదైతే 1,600 కోట్ల అడుగుతున్నా, మీరు చెప్పిన విషయమే అడుగుతున్నాను. 1,600 కోట్ల ఏదైతే రోడ్డు కాంట్రాక్ట్ పనులు ఉన్నాయో సీఎం రమేష్ కి ఇల్లీగల్ గా ఇచ్చారు, ఆ 10,000 కోట్ల రుణం ఇప్పించాడు కాబట్టి పరిహారంగా ఇచ్చారు అనేది మీ అలిగేషన్. గతంలో మీరు కూడా తుపాకులగూడెం వద్ద 2,000 కోట్లు సీఎం రమేష్ కి ఇచ్చారు, అలానే ఇచ్చారా అని ఒక క్వశ్చన్ వస్తుంది. ఒకటి. రెండోది, టెండర్ అనేది ఒక ప్రాసెస్ ఉంటుంది, కాంట్రాక్ట్ ఇవ్వడానికి టెండర్ ఉంటుంది, ఓపెన్ టెండర్లో వస్తుంది కదా, దాన్ని ఒక సీఎం ఇవ్వగలుగుతాడా అని నార్మల్గా జనాలకు డౌట్లు ఉన్నాయి. మీరు ఒక మంత్రిగా ఉన్నారు, మీకు కూడా తెలిసి ఉండాలి కాంట్రాక్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది. చాలా సింపుల్ కళ్యాణ్, ఇదే మాట గతంలో రేవంత్ రెడ్డి మొత్తం కృష్ణారెడ్డి కొరకే తెలంగాణ తెచ్చిండ్రు, కృష్ణారెడ్డి ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా వచ్చి తెలంగాణలో పడ్డాడు, కేసీఆర్ మొత్తం కృష్ణారెడ్డికి దోషపెడుతుండు తెలంగాణ సొమ్ము అని మాట్లాడాడు. దానికి ఏం చెప్తారు? వీళ్ళందరూ మాట్లాడారు. అవును, తెలియదా మనకి ఏం జరుగుతుందో? మొన్న అదే మెగా కృష్ణారెడ్డికి, అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇద్దరికి చెరసగం ఇచ్చిండ్రు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ని. తెలియదా మనకి? మిగతా సంస్థలు లేవా ఇవాళ? చాలా స్పష్టంగా కనబడుతుంది. దీని మీద చర్చ పెట్టు కళ్యాణ్, నువ్వు దీని మీద వరకు చర్చ పెట్టు. ఇవాళ బీజేపీతో విలీనమా, ఇంకో దాంతో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదలుచుకున్నా, ఏ పార్టీతో విలీనం పెట్టదలుచుకున్నా బహిరంగంగా చెప్తాం. మమ్మల్ని అడిగేటోడు మా పార్టీ మా ఇష్టం. పెట్టదలుచుకుంటే చంద్రబాబు నాయుడు పెట్టుకోలేదా? చంద్రబాబు నాయుడు బీజేపీతో 2 సార్లు పెట్టుకుంటూ 2 సార్లు విడిపోయిండు. కాంగ్రెస్ కూడా చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంది ఇక్కడ, ఆ తర్వాత కమిషన్తో పొత్తు పెట్టుకుంది. పొత్తు పెట్టుకోవడం అనేది ఏ పార్టీ ఆ పార్టీ ఇష్టం. ఎవడో ఒక బ్రోకర్ గా నిర్ణయించాడు కదా. చెప్పదలుచుకుంటే నేను ఇంకోటి చెప్తాను కళ్యాణ్, ఒకవేళ బీజేపీతో పొత్తే పెట్టుకోవాల్సి వస్తే చక్కగా కేసీఆర్ ఒక్క ఫోన్ తీసుకొని నడ్డాకో, అమిత్ షాకో, మోడీకో మాట్లాడగలరు కదా. అవును, దానికి ఈ బ్రోకర్లు ఎందుకు మధ్యలో? మరి ఇంత స్పష్టంగా కనబడుతుంటే మీరు కూడా ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? ఎవడో పనిమాలు ఒక మాట మాట్లాడండి అని చెప్పి దాని మీద చర్చలు ఎందుకు మనకు? ఇవాళ జరిగింది పట్టపగలు దొరికిపోయిన దొంగల్లాగా బయటపడ్డారు. దాంట్లో నుంచి బయటపడడం కొరకు ఈ ఇష్యూని తీసుకొచ్చి ఇది మీడియాలో చర్చ పెట్టాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నేను కూడా మీకు విజ్ఞప్తి ఏంటంటే ఈ పనిమాల చర్చ అక్కరలేదు. అది వాస్తవమా కాదా? కేటీఆర్ ఇవాళ చెప్పలే కదా, 4 నెలల క్రితమే చెప్పింది కదా కళ్యాణ్ ఆ రోజే. అవును, 10,000 కోట్ల లోను పోయినాడే మీవి కాని భూములు
యూనివర్సిటీ భూముల్ని అక్రమంగా అప్పనంగా వేరే వాళ్ళకి అప్పచెప్పడం కొరకు ఇవాళ దాన్ని తాకట్టు పెట్టి 10,000 కోట్లు తీసుకొచ్చి దీనికి ప్రతిఫలంగా ఎవరైతే బ్రోకరేజ్ చేసిండ్రో దీనికి ఆ ఎంపీ ఎవరైతే బీజేపీ ఎంపీ ఉన్నాడో సందర్భం వచ్చినప్పుడు చెప్తాను చెప్పిండు. ఇవాళ మొత్తం క్లియర్గా ఆధారాలు దొరికినాకనే చెప్పిండు కేటీఆర్. ఇప్పుడు దీని నుంచి బయటపడించడం కొరకు ఇదంతా చంద్రబాబు నాయుడు, ఈయన రేవంత్ రెడ్డి అండ్ గాంగు కూర్చొని ఒక బీజేపీ ఎంపీ కాబట్టి ఆయనతో మాట్లాడి ఇవి లీకేజీలు వదిలి ఇవి మాట్లాడించి చేస్తున్నారు. నేను ఇంకో మాట్లాడుతున్నా. నేను సింపుల్గా ఈయన బీజేపీ ఎంపీ కదా, ఢిల్లీలో చంద్రబాబు ఉండే నివాసంలో సీసీటీవీ ఫుటేజ్లు, రేవంత్ రెడ్డి సొంత ఇల్లు ఇప్పుడు ఆయన ఏదైతే ఇచ్చిండ్రో అధికారిక నివాసం తెలంగాణ ముఖ్యమంత్రికి 23 తుగ్లక్ రోడ్ బిల్డింగు, దాని సీసీటీవీ ఫుటేజ్లు తీపిద్దామా మొత్తం ఎన్నిసార్లు ఈయన అక్కడ ఉన్నాడో. సీఎం రమేష్ రేవంత్ రెడ్డి ఇంటికి ఎన్నిసార్లు పోయింది, ఇప్పటికీ ఎన్ని గంటలు ఉండొచ్చిండు, తీద్దామా ఆ ఫుటేజు. ఆయన ఇంకో మాట కూడా అడుగుతా కళ్యాణ్, నేను సీఎం రమేష్ ఎవరు ఏజెంటు ఎవరు మనిషి అని తెలియనంత అమాయకుడు కాదు కదా కేటీఆర్. ఒకవేళ బీజేపీతోనే మాట్లాడాల్సి వస్తే ఆ వార్త ఫస్ట్ ఈయన చెప్పేది చంద్రబాబుకు రేవంత్కే కదా. ఇటువంటి వాళ్ళని నమ్మి ఎందుకు మాట్లాడతారు? రైట్ జగదీష్ రెడ్డి గారు, మీ అంశానికి వద్దాం. ఎందుకు జగదీష్ రెడ్డి అసెంబ్లీలో కానీ బయట కానీ కాంగ్రెస్ పార్టీకి, ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి టార్గెట్గా మారారంటే ఏం చెప్తారు? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి మాటలకు మీరుస్తున్న కౌంటర్ కానీ, ఆయన మీతో మాట్లాడిన మాటలు కానీ, మిమ్మల్ని ఉద్దేశించి చేసిన ప్రసంగం కానీ, తుంగతుర్తులు ఇవన్నీ జగదీష్ రెడ్డి టార్గెట్గా కనిపిస్తున్నాయి. మీరు కూడా ఈ మధ్య కొంత అగ్రెసివ్గా ముందుకెళ్తున్నారు. మళ్ళీ తెలంగాణ వాదాన్ని ఎత్తుకొని ఏదో విమర్శలు చేస్తున్నారని ఒక విమర్శ మీపైన ఉంది. ఎక్కడ పుట్టారు, ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడ తింటున్నారు, ఇలాంటి వర్డ్స్ కూడా మీ నుంచి ఈ మధ్య కొన్ని వినిపించాయి. ఒకసారి ముందు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మీరేమన్నారు విందాం. విని దానిపై ఆన్సర్ ఇవ్వండి మీరు నాకు. వ్యక్తిగత వైరుధ్యం, వ్యక్తిగత శత్రుత్వానికంటే సిద్ధాంతపరమైన భిన్నాభిప్రాయాలకు స్థానం ఉండాల్సిన రాజకీయాలు అవసరం ఉన్నాయి. అందుకే మేము శాసనసభలో ఎక్కువ పని దినాలను పెంచుకుంటూ వస్తున్నాం. నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరిని సభ నుంచి సస్పెండ్ చేయాలి. వాళ్ళు చెప్పాల్సుకున్నది ఏదైనా చెప్పండి, మేము వినడానికి సిద్ధంగా ఉన్నామని. పార్లమెంట్ డెమోక్రసీని నేను సంపూర్ణంగా విశ్వసిస్తాను. శాసనసభ నుంచి ఎవరిని సస్పెండ్ చేయలేదు. ఒక పూటకో ఒక రోజుకో కాదు కదా, మొత్తం సెషన్కే కదా నువ్వు చేసింది. కోట్లాది మంది ప్రజలు చూసిన విషయాన్ని కూడా, అవతల రికార్డులో ఉన్న విషయాన్ని కూడా నేను ఒక అబద్ధం చెప్పి దాటేస్తా, నేను హితవచనాలు చెప్తా, ఇంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా మాట్లాడి తెలంగాణ పరువును దెబ్బతీస్తా ఉన్నావు. జగదీష్ రెడ్డి గారు, అది సరే ఒక్కరిని కూడా సస్పెండ్ చేయలేదు అని ఆయన మాట్లాడిన మాటకి మీరు అంతా తెలంగాణ పరువును దిగజారుస్తున్నావు. ఎక్కడ పరువు దిగజారింది ఎక్కడుంది ఆయన మాటల్లో? అయితే ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి చర్చలకు అవకాశం ఇచ్చాను, అందరినీ మాట్లాడనిచ్చాను అని ఆయనే చెప్తున్నాడు. మీరే పరువు తీస్తున్నారని విమర్శిస్తారు ఆయన్ని. ఏమనాలే కళ్యాణ్, సస్పెండ్ చేసింది నిజమా కాదా? చేసింది దాన్ని చేయలేదని చెప్తే దాన్ని అబద్ధమాడి ఒక ముఖ్యమంత్రి పరువు తీయటం కాకపోతే ఏమింది ఆ పదవిది? ఇంక ఇది ఒకటే కాదు కదా నేను చెప్పింది. నిన్న ఆయన మాట్లాడిన మాటలు మొన్న కొల్హాపూర్లో మాట్లాడిన కేసీఆర్ గారి నుంచి నిన్న ఇక్కడ 2 పక్క నేసి చూపించరాదు? ప్రజలే చెప్తారు కదా, మొత్తం ప్రజలు నిర్ణయించుకుంటారు కదా, నేను చెప్పడమే కాదు కదా. లేదు, గత సంవత్సరాల కాలంగా కేసీఆర్ మీద ఆయన మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కటి తీసి పెట్టరాదు? ఒకవైపు నిన్న మాట్లాడిన ప్రవచనాలను పెట్టరాదు? ఈయన గొప్పగా దావోసు పోయి మాట్లాడొచ్చింది, ఢిల్లీలో మాట్లాడొస్తుంది, ఇంకొకడ జైపూర్లో ఇంకొకడ మాట్లాడొస్తుంది, మీడియాలో చర్చలో మాట్లాడొస్తుంది. గవన్నీ పెట్టి ఒకవైపు నిన్నటి ప్రవచనాలు పెట్టరాదు? తెలుస్తుంది కదా తెలంగాణ పరువు తీస్తున్నాడా లేదా. తెలంగాణ పరువు తీయడం కాకపోతే ఏమనాలి? తెలంగాణ ముఖ్యమంత్రికి దేవాదులో ఏ బేసిన్లో తెలియపోతే, బనకచెర్ల ఏంటిదో తెలియకపోతే, తెలంగాణకు చుట్టూ సముద్రం ఉందా, నది ఉందా, ఇంకోటి ఉందా, కొండలున్నాయా, గుట్టలున్నాయా, రాష్ట్రాలున్నాయా తెలియకపోతే, తెలంగాణ పరువు తీయడం కాకపోతే ఏందన్నట్టు కళ్యాణ్? హైదరాబాద్లో దిల్సుఖ్నగర్లో విమానాలు దొరుకుతున్నాయి అంటుంటే ఏమనాలి?
బాక్రానంగల్ తెలంగాణలో కట్టిండ్రు అని చెప్తుంటే ఇది తెలంగాణ పరువు తీయడం కాకపోతే ఏంది కళ్యాణ్? ఒక తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ నైసర్గిక స్వరూపం తెలియదు, తెలంగాణ భౌగోళిక స్వరూపం తెలియదు, తెలంగాణ సరిహద్దులు తెలియదు, సంవత్సరంలో ఏ ప్రాజెక్టు ఏ బేసిన్ దేని బేసిన్లో ఉందో తెలియదు. అదే కదా జగదీష్ రెడ్డి గారు, అదే కదా మాకు తెలియదు. ఇంత అజ్ఞానంగా కాదు మాట్లాడుతున్నా జగదీష్ రెడ్డి గారు, మాకు తెలియదు, మాకు తెలియని విషయాలు, మీరు అనుభవజ్ఞులు, మీరు రండి 80,000 పుస్తకాలు చదివారు, కేసీఆర్ గారు వచ్చి మాకు చెప్పండి అని అడుగుతున్నారు. ప్రతిపక్ష నాయకుడు సభకు రావట్లేదు కదా, మరి వచ్చి చెప్పొచ్చు కదా. కళ్యాణ్ ఒకటే మాట నా రిక్వెస్ట్ అన్నాడు కదా, నువ్వు మొన్న కొల్లాపూర్లో ఆయన మాట్లాడింది ఒకసారి తీసేయి, ఎందుకు రమ్మన్నా అన్నాడు, తీసి ఒకసారి. నాకు అది బాగా గుర్తుంది. బావిలో దూకుతారా, పెట్రోల్ పోసి కాల్చుకుంటారా అని అన్నాడు. అవును, మరి గంత స్పష్టంగా కనబడుతుంటే నీ వికృత స్వరూపము, నీ షాడిస్ట్ మనస్తత్వం, గంత దుర్మార్గమైన మనస్తత్వం నువ్వు బయట పెట్టుకొని కనబడుతుంటే ఇంకా ఆయన ఏందో చాలా అమాయకంగా, చాలా డెమోక్రటిక్ గా, అసలు డెమోక్రటిక్ అనే పదానికి ఆ మీనింగ్ తెలుసా? ఎవడు రాసిస్తే చదివినాడు? చాలా పదాలు అర్థాలు తెలియకుండా మాట్లాడుతున్నాడు. నీ ఆస్కార్కి, నోబెల్కి, ఇంకో దానికి తేడా తెలియని మనిషి. గంతెందుకు ఒకసారి ఆ లేఖ చూపించరాదు? నువ్వు అందరికీ దాంట్లో పెట్టి కొంచెం బాగా దాన్ని ఏమంటారు క్లోజ్అప్ చేసి సోనియా గాంధీ గారు రాసిన లేఖ చూపించరాదు ఒక్కసారి? ఇట్స్ ఫర్ మీ, నా కొరకే రాసిన ఆస్కార్ అవార్డు, సోనియా గాంధీ ఆస్కార్ అవార్డు రాసి ఇచ్చింది నాకు అని చెప్పిన లేఖ ఒకసారి చూపించరాదు ప్రజలకి? ఆయన అభిమానులు కూడా చూసి తరిస్తారు. ఇవన్నీ తెలంగాణ పరువు తీయడం కాకపోతే ఏమనాలి కళ్యాణ్? తెలంగాణ ముఖ్యమంత్రి కదా, ఓ రేవంత్ రెడ్డి ఇండివిజువల్ అయితే మనకు అక్కర్లేదు, నీకు నాకు 4 కోట్ల మంది ప్రతినిధి. ఓహో తెలంగాణ స్టాండర్డ్ ఇదా అని ప్రపంచం అనుకునే దుస్థితి ఉంది కదా ఇవాళ. ఇవన్నీ ఒకవైపు, నేను ఎందుకు కోపానికి వస్తున్నా, నేను ఎందుకు మళ్ళీ ఉద్యమకారుని రూపం ఎత్తినా అంటే కళ్యాణ్ ఒకటే నా మాట, మళ్ళీ తెలంగాణ హక్కులకు భంగం కలుగుతున్నది. మమ్మల్ని తిడితే మేమేమనలే, మమ్మల్ని వ్యక్తిగతంగా తిట్టినా మేము ఎప్పుడు పట్టించుకోలే, మా పార్టీని మీకు ఇష్టం వచ్చినట్టు తిట్టినా మేము పట్టించుకోలే. కానీ వాళ్ళ తెలంగాణ హక్కుల్ని ఏదైతే నీ అవసరాల కొరకు అమ్ముతున్నావో, తెలంగాణను తీసుకుపోయి తెలంగాణ హక్కుల్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నావో, నీ తుచ్చమైన డబ్బు సంపాదన కొరకు, నీ పదవిని నిలుపుకోవడం కొరకు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇవాళ ఆ తెలంగాణ హక్కుల్ని, నీటి హక్కుల్ని తీసుకుపోయి దారదత్తం చేస్తున్నావో, ఎక్కడ తెలంగాణ గౌరవాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నావో, ఎక్కడ నా బ్రతుకమ్మను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నావో, ఎక్కడ మళ్ళీ సమైక్యవాదుల కుట్రలకి నువ్వు అవకాశం ఇస్తున్నావో, వాళ్ళకు తలొగ్గి నువ్వు ఇవాళ తెలంగాణ దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నావో, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నావో, అందుకే మళ్ళీ కేసీఆర్, మళ్ళీ జగదీష్ ఉద్యమకారుడు అవుతున్నాడు. అంతే తప్ప నాకు వ్యక్తిగతమైనవేం లేవు. నన్ను ఆయన వ్యక్తిగతమైన విమర్శలు చేసినాడు అన్నట్టు పట్టించుకోలే. ఇవాళ మొదటిసారిగా మీరందరూ చూస్తున్నారు. కానీ ఆయన సూర్యాపేటకు వచ్చిన ప్రతిసారి, ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన తర్వాత కూడా సూర్యాపేటకు వచ్చినాడు ఇవే చెత్త మాటలు మాట్లాడిపోయింది. జగదీష్ రెడ్డి గారు ఒక్క నిమిషం అది ఇప్పుడు నా దగ్గర ఒక బయట ఉంది. తుంగతుర్తి సభలో మీ గురించి మాట్లాడింది. అంత వ్యక్తిగతంగా జగదీష్ రెడ్డి ఎందుకు టార్గెట్ అయ్యిందో మీరు ఒకసారి విన్నాక చెప్పండి, ఆన్సర్ ఇవ్వండి. కూట్లో రాయి తీయలేనోడంట ఏట్లో మునిగి పెద్ద బండరాయి తీస్తాడంట. ఈ మునగాడంట గోదావరి జలాలు తుంగతుర్తికి తెస్తాడంట. 10 ఏళ్ళు మన గడ్డి వీకినవా, ఫామ్ హౌస్లో దొర దగ్గర గాడిద పనిచేసినవా అని నేను అడుగుతున్నా. 10 ఏళ్ళన్నా ఒక్కరోజన్నా ఆలోచన చేసినవా? తులసి వనంలో గంజాయి మొక్కలాక ఆడొక్కడి గెలిచి ఏకలింగం ఏందేందో మాట్లాడుతున్నాడు ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, మీరే చూసుకోండి. ఆ ఏకలింగంను ఇవాళ ఈ నల్గొండ జిల్లా తులసి వనంలో ఒక గంజాయి మొక్క మొలిసింది. పక్కనే వచ్చేసారి కూకటి వేళ్లతో నా గంజాయి మొక్కను బీకే బాధ్యత మీదే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రైట్, అక్కడ ఉన్న గంజాయి మొక్క జగదీష్ రెడ్డి మిమ్మల్ని పీకేయాలని పిలిపించారు. కళ్యాణ్, నల్గొండ జిల్లాలో ఉన్న ఒక గంజాయి మొక్క, నల్గొండ జిల్లా తులసి వనం. ఓకే కళ్యాణ్, నేను చాలా స్పష్టంగా ఆయనలాగా దిగజారకుండా, ఆయన స్థాయి సంస్కారానికి నేను దిగకుండా, నేను నాదైన సంస్కారంతో నాదైన పద్ధతిలోనే సమాధానం చెప్పిన. నేను నిజమే, కొన్ని సందర్భాల్లో రైతులు ఎంత ఇష్టంగా పెంచుకొని పెద్ద చేసుకొని పంట పండించుకుందామని విత్తనం తెచ్చిపెట్టినా
కొన్నిసార్లు కలుపు మొక్కలు వస్తాయి, కొన్నిసార్లు లొటపిస్ చెట్లు లాంటివి వస్తాయి. నిజమే ఇవాళ తెలంగాణలో అవి ఎక్కువైనాయి. కొన్నిసార్లు అసలు పంట కంటే కలుపు మొక్కలు ఎక్కువైతాయి. ఇవాళ అదే కలుపు మొక్కలు ఎక్కువైనాయి ఈ జిల్లాలో, వాస్తవమే. నేను ఇవాళ ఒక్కనే ఉన్నమాట వాస్తవం. మళ్ళీ అసెంబ్లీకి వాళ్ళని ఎవరిని రానియనన్నమాట వాస్తవం. 12 మంది తులసి మొక్కలతోనే నేను వస్తానన్న విషయాన్ని నా స్థాయిలో నేను చెప్పిన కానీ ఆయన అజ్ఞానానికి ఇక్కడ మీ ఉన్న రిపోర్టర్లను మొత్తం తుంగతుర్తి సూర్యాపేట తాలూకాలకు పంపించు. 4 సంవత్సరాలు వరుసగా కాళేశ్వరం నీళ్లు వాడుకున్నారా లేదా, గోదావరి జలాలు వాడుకున్నారా లేదా, అద్భుతమైన పంటలు పండించారా లేదా వాళ్ళే చెప్తారు. నేను ఇంకొక మాట కూడా అడిగిన, చివరి గ్రామం రావిచెరువు తర్వాత ఉన్న చివరి గ్రామం, నా కాళేశ్వరం జలాలను తీసుకొని పండించిన చివరి గ్రామం చిన్న సీతారాం తండా. ఆ తండాకు పోదాం రేవంత్, నువ్వు నేను నీలాగా ఊరేసుకోవాలి, ఇదేసుకోవాలి, పెట్రోల్ పోసుకోవాలి, తాగులు పడాలని నేను అడగను. నీ చావు నేను కోరుకోవడం లేదు. ఆ తండకు పోదాం, అక్కడ రైతు చేతికి చెప్పిద్దాం. నేను 4 ఏళ్లు నీళ్ళు తీసుకొచ్చిండు మంత్రి గారు జగదీష్ రెడ్డి గారు, ఇక్కడ మేము పండించుకున్నాం అని చెప్పి నువ్వు తిను ఆ రైతు చేతిలో చెప్పు దెబ్బ. లేదు తేలేదు నీళ్లు అంటే నన్ను కొట్టమంటే ఆ చెప్పు దెబ్బ రైతుతో అని అడిగినా. నేను చాలా గౌరవంగా మాట్లాడినా. నీలాగా స్థాయి దిగజారి మాట్లాడాలి. వ్యక్తిగతంగా నేను అనొచ్చు, నీ వ్యక్తిగతమైన పనులు, నీ అసహ్యకరమైన జీవితం ఏందో నాకు తెలుసు. కానీ మనం ఒక పదవిలో ఉన్నప్పుడు, ఒక హోదాలో ఉన్నప్పుడు ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. కాబట్టి ఈ చెత్త మాటలు మాట్లాడకూడదన్న సంస్కారానికి నేను కట్టుబడి ఉన్నా, అవిజ్ఞతకు నేను కట్టుబడి ఉన్నా. నువ్వు దిగజారినా నేను దిగజారను అని చెప్పినా నేను ఇప్పుడు కూడా అట్లే ఉన్నా కళ్యాణ్. మళ్ళీ ఇప్పుడు నాకు చూయించినా, ప్రజలకు చూయించినా నేను ఇప్పుడు కూడా అదే నిబద్ధతోనూ అదే సంయమనంతో ఉన్నా తప్ప నేను ఆయన ఎత్తుపొడుగుల గురించో, ఆయన వ్యక్తిగతమైన అలవాట్ల గురించో, ఆయన చేసే పనుల గురించో నేను ఎప్పుడు నేను మాట్లాడను కూడా. ఇంకా ఇంతకంటే దిగజారి మాట్లాడినా రేవంత్ రెడ్డి నేను మాత్రం దిగజారను అని చెప్తున్నాను. నేను చేసింది ఏందో నా జిల్లా ప్రజలకు తెలుసు, సూర్యాపేట ప్రజలకు తెలుసు. అడుగు, నేనేమంటున్నా, నువ్వు పోతే వినరు. మీ రిపోర్టర్లు పంపించి అడుగు. 1,00,000 జనహారతి, కాళేశ్వరం జలాలకి 1,00,000 జనహారతి అని 1,00,000 మంది రైతులు, మహిళలు, పురుషులు ఆ కాలువ కట్ట మీద నిలబడి ఆ కాళేశ్వరం నీళ్లకి హారతి ఇచ్చిన సంగతి మీ మీడియా ద్వారానే కదా ప్రపంచానికి అంతా చూపించారు. మీరు లైవ్లు ఇచ్చి గింత సోయి లేని, గింత జ్ఞానం లేని ముఖ్యమంత్రి తెలంగాణ పరువు తీస్తున్నాడు అని అందుకే నేను బాధపడుతున్నది, అదే నేను మొత్తుకుంటున్నది. ఇగో ఈ పరువును తీస్తున్న విషయాన్ని, వీళ్ళ అజ్ఞానాన్ని, వీళ్ళ మూర్ఖత్వాన్ని, వీళ్ళ తాబేదారితనాన్ని, వీళ్ళ బానిసత్వాన్ని, ఆంధ్ర పాలక వర్గాలకు ఈయన చేసే బానిసత్వాన్ని బయట పెడుతున్నా కాబట్టి గా అక్కసు నేను ఎత్తే సబ్జెక్టుకు సమాధానం లేక ఇవాళ నేను చెప్పిన స్పష్టంగా చూపించిన మీరందరూ చూసిండ్రు. కాళేశ్వరంపై కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నిలబడి చూపించిన, ఇగో ఈ గేట్ యువతల నీళ్లున్నాయి, ఈ గేట్ ఓపెన్ చేసేసి బటన్ ఒత్తితే నీళ్లు వస్తాయి, ఇవి 3 రోజుల్లో సూర్యాపేటకి చేరుతాయి, 4వ నాటికి నా చిన్న సీతారాం తండ పొలాలను తడుపుతా, మాకు అవకాశం ఇస్తే అని చెప్పి నేను ఛాలెంజ్ చేసిన. గది మాట్లాడమని రాదు, గది మాట్లాడమను, ఇది కదా మాట్లాడాలి. ఎవరైనా మాట్లాడితే ఆయన మంత్రులు చేతగాక మనుషులను వ్యక్తిగతంగా దాడి చేసి, వ్యక్తిగతంగా మాట్లాడి, బూతులు మాట్లాడి, ఇగో ఇవాళట్లాగా దొరికిపోయిన దొంగలు తప్పించుకోవడం కొరకు ఇంకొక దాన్ని దేన్నో సృష్టించి, లేనిది సృష్టించి దాని వైపు తిప్పే ఒక ప్రయత్నం. ఇది దాంట్లో బాగానే వచ్చింది, పనికిమాలిన చర్చ, విలీనం చర్చ, ఇంకోటి తప్ప ఇంకోటి కాదు. ఇద్దరికిద్దరు దొంగలు, వీళ్ళు దొరికిపోయారు కాబట్టే ఇవాళ ఈ డ్రామాలు చేస్తున్నారు. జగదీష్ రెడ్డి గారు, ఇక్కడ భాష విషయం మీరు పదే అంటున్నారు, మీరు చాలా హుందాగా పద్ధతిగా మాట్లాడారు. ఓకే, రేవంత్ రెడ్డి భాషపై మీకు అభ్యంతరం ఉంది, కేసీఆర్ నేను తప్పుడుగా మాట్లాడుతున్నాడని చాలామంది, మీరే కాదు చాలామంది నాయకులు అంటున్నారు. అయితే రేవంత్ రెడ్డి అలాంటి భాష మాట్లాడడానికి కారణం గతంలో కేసీఆర్ నేర్పిన విద్యే, కేసీఆర్ మాట్లాడిన భాషే మేము ఫాలో అవుతున్నాం అని కొంతమంది అంటారు. ఇంకొంతమంది ఈ మధ్య ఈవెన్ సీఎం రమేష్ కూడా కేటీఆర్ మాట్లాడుతున్న భాషపై కూడా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి, కేటీఆర్ సరిగ్గా మాట్లాడట్లేదని. కళ్యాణ్, కేటీఆర్ గారు ఆ రోజు మాట్లాడింది అయినా ఏమని, 10,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిండ్రు, దీనికి ఒక బీజేపీ ఎంపీ మీడియేటర్గా చేసి పనిచేసిండు, సందర్భం వచ్చిందని నేను దాన్ని బయట పెడతా అని చెప్పిన ఆ బయట. కానీ నిన్న కేటీఆర్ గారు
ఏదైతే మాట్లాడిండో ఆ బయట కానీ అవి పెట్టండి. అంటే ఒక్కటి అభ్యంతరకరమైన భాష ఒక పదం ఏదన్నా ఉన్నదేమో అందులో లేదు. కానీ ఈ మధ్య ఒక పదం ఉన్నదా? హౌలే సీఎం అని సీఎం ఒక గారు పథకం ప్రకారం హౌలే అనే వర్డ్ వాడారు. ఆ హౌలే అనే వర్డ్ పై చాలా అభ్యంతరం వ్యక్తమైంది. అవును, కేటీఆర్ గారు మాట్లాడారు. అది ఎందుకు హౌలే కాడకపోతే ఏమంటారు మరి? అసలు ముఖ్యమంత్రి కదండి ఆయన. ఆయన ముఖ్యమంత్రి కదా, తెలంగాణ ముఖ్యమంత్రి. తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవించరా? ముఖ్యమంత్రి లాగా ఎప్పుడు ప్రవర్తించిండు? ముఖ్యమంత్రి లాగా ఎప్పుడు ప్రవర్తించిండు? ఎప్పుడన్నా ఒక్క రోజు? ఏది ఇదా? 3 అడుగులు లేనోడు, ఏకలింగము, ఏందో సార పోసిండు, ఏందో సోడా పోసిండు, ఏది కేసీఆర్ని పట్టుకొని లాగుల తొండలు వదులుతా ఒక తెలంగాణను తీసుకొచ్చిన ఒక నాయకుడిని, జీవితాన్ని పనిగా పెట్టి తెలంగాణ తెచ్చిన రాష్ట్ర ఒక నాయకుడిని తొండలు వదులుతా ఇదా? నీ పేగులు మెడలేసుకుంటా, నీ కనుగుడ్లు పీకి గోళీలు ఆడుకుంటా ఇదా? ఈ మాటలు మాట్లాడినోన్ని హౌలు అనకపోతే ఏమంటారు మరి? కళ్యాణ్ ఏమని పిలవాలి? ఇంకా నీకు మంచిగా చెప్తే అర్థం కావట్లే. కొద్ది గొప్పనైనా నీ భాష ఉపయోగిస్తే అర్థమవుతుందేమో నీకు అని. ఎందుకంటే నాకు తెలుగు మాత్రమే వచ్చిన వాడికి తెలుగులో మాట్లాడాలి, ఉర్దూ వచ్చిన వాళ్ళతో నీ ఉర్దూలో మాట్లాడాలి, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడాలి. రేవంత్కు గదే అర్థమవుతుంది కాబట్టి గదే భాషలో మాట్లాడుతున్నాడు కేటీఆర్. కానీ ఈయననేమనలేదే సీఎం రమేష్ను. సీఎం రమేషే కాదు, నేను చెప్తున్నా, మీడియాలో ఒక వర్గం స్లాటర్ హౌజులు నేను ఇంతకుముందు ఏదైతే ప్రస్తావించినో ఈ స్లాటర్ హౌజులు రేవంత్ రెడ్డి దొంగతనం నుంచి బయటపడించడం కొరకు కేసీఆర్ భాష మీద మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఎప్పుడు నీలాగా బూత్ భాష మాట్లాడలే. ఎవడైనా కేసీఆర్ భాషలో అభ్యంతరం ఉందంటే మరి చెప్తాను కొడతాం తప్పకుండా. ఎవడైనా మాట్లాడితే కొంతమంది స్లాటర్ హౌజులు దాంట్లో నడిపే వాళ్ళు ఎవడైతే ఉన్నాడో దాంట్లో వాళ్ళు మాట్లాడుతున్నారు, చూస్తున్నాం. వాళ్ళు కూడా 2-3 ఈ రకంగా తప్పుడు మాటలు మాట్లాడి అప్పుడు మాట్లాడలేదండి కేసీఆర్ గారు అని మాట్లాడుతున్నాడు ఒకటి, చూస్తున్నాం. వీళ్ళని కూడా గమనిస్తున్నాం. మాట్లాడిండి ఆ కేసీఆర్ ఈ భాష ఎప్పుడైనా ఒక్కసారి తెలంగాణ యాసను జగదీష్ రెడ్డి గారు నాకు బాగా గుర్తు, ప్రయత్నం ప్రయత్నం ఈ దొంగలు చేసిండ్రు అన్నాడు జగదీష్ రెడ్డి గారు. ఒక్కసారి తెలంగాణ యాసను బూతుగా చూపించే ప్రయత్నం చేసిన దొంగలు ఎవడైతే ఉన్నాడో వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ తప్పుడు మాటలు. నాకు ఒక్కసారి అయితే గుర్తుంది జగదీష్ రెడ్డి గారు, నాకు ఒక్క విషయం గుర్తుంది. ఒకసారి పరుషంగా మాట్లాడి ఉండొచ్చు, కేసీఆర్ పరుష పదజాలం వాడిండొచ్చు, కానీ బూతులు ఎప్పుడు మాట్లాడలే కేసీఆర్. ఒక్కసారి కిషన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఒక బూతు మాట్లాడినట్టున్నారు. ఏదో ఒక్కసారి అభ్యంతరం కూడా వ్యక్తమైంది. అదే కళ్యాణ్, ఇప్పుడు నువ్వే చెప్పినావు, కేసీఆర్ 25 సంవత్సరాల ఉద్యమ చరిత్రలో ఒక్కసారి ఏదో మాట్లాడిండు అని అన్నావు. ఒక్కసారి మాట్లాడడం అనేది ఎక్కడైనా ఒకసారి ఒక ఆవేశంలో ఎప్పుడైనా ఒక పదం వస్తే రావచ్చు. అవును, వస్తే ఒక పదం ఏమైనా వచ్చిందేమో, బట్ దాన్ని ఎప్పుడు రిపీట్ చేయలేదు, దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేయలే. పదే హంట్ కూడా చేయలేదండి. ఎవరిని పదే ఒక వ్యక్తిని హంట్ చేసి కూడా మాట్లాడలేదు. కేసీఆర్ మరి కేసీఆర్ గురించి వాళ్ళు మాట్లాడే మాటలకి దీనికి పోలిక ఉంటుందా ఎక్కడైనా? అంటే ఇదే భాష పథకం ప్రకారం కేసీఆర్ ఏదైతే తెలంగాణ రాష్ట్రం కొరకు ఇది న్యాయమైందని, ఇది ధర్మబద్ధమైందని, ఇది తప్పకుండా ఒప్పుకొని తీరవలసింది అనే విషయాన్ని ప్రపంచాన్ని ఒప్పించే ప్రయత్నం చేసిండో, ఎట్లెట్లా అన్యాయం జరిగింది తెలంగాణకు ఒక్కటొక్కటిగా చూపించిండో ఈ ప్రపంచానికి, దానికి సమాధానం లేక ఇగో ఇవాళ ఎటువంటి దుర్మార్గంగా బీజేపీలో విలీనమని, ఇంకోటి అన్నడని, ఇంకేందో కులాలను తిట్టిండని చెప్తున్న ఈ దుర్మార్గ ప్రచారం ఏదైతే మొదలు పెట్టిండ్రో డైవర్షన్ కొరకు, ఇదే ప్రయత్నం ఆనాడు 14 సంవత్సరాలు మొదలు చంద్రబాబు నాయుడు అండ్ గ్యాంగ్ ఒక పథకం ప్రకారం చేసిండ్రు. ట్రస్ట్ భవన్ నుంచే పుట్టిన ఇటువంటివి, ఇది కూడా ట్రస్ట్ భవన్ లో పుట్టిన కలుపు మొక్కనే సీఎం రేవంత్ అనేది కూడా. కాబట్టి ఇటువంటి ఎన్ని వండి వార్చి ఇవాళ మనం తమ్మునేల్స్ చూస్తున్నాం. నీకు కూడా తెలుసు కళ్యాణ్, తమ్మునేల్స్ చూస్తున్నాం. దాని మీద ఒక దుర్మార్గమైన తమ్మునేలు ఉంటుంది, కానీ కొట్టి చూస్తే దాంట్లో ఏముండదు, ఆ మ్యాటరే ఉండదు. ఇగో ఇటువంటివి కూడా, ఇటువంటి అన్ని తయారు చేస్తుంది కూడా అక్కడి నుంచే. ఆ గ్యాంగ్కే మళ్ళీ మొదలైంది. మళ్ళీ మేము తెలంగాణను వలస రాజ్యంగా చేసుకున్నాం,
ఈ వలస నుంచి మళ్ళీ కేసీఆర్ వచ్చి ఎక్కడ విముక్తి చేస్తాడో, మళ్ళీ మా ప్రయోజనాలు ఎక్కడ దెబ్బతింటాయో, మా అక్రమ సంపాదనకు ఎక్కడ అడ్డుకట్టబడుతుందో అన్న భయంతోనే ఉన్న శక్తులు ఇవాళ మళ్ళీ ఇంకా పెద్ద ఎత్తున, గతంలో కంటే ఎక్కువ పెద్ద ఎత్తున కుట్రకు తెరలేపినాయి. దాంట్లో భాగంగానే ఇవాళ ఈ పనికిమాలిన చర్చ, విలీనాలని, ఇవన్నీ అవన్నీ లేని సృష్టించి లేని పుట్టించి మాట్లాడుతున్నారు, రాస్తున్నారు. ఇది తప్పకుండా తెలంగాణ వ్యతిరేక వర్గం తెలంగాణను ఆ చెర నుంచి, ఆ కబంధ హస్తాల నుంచి విడదీసినందుకు కేసీఆర్ పైన కక్ష కట్టుకుని ఉన్న వర్గం చేస్తున్నది, సృష్టిస్తున్నది తప్ప ఇంకొకటి కాదు. దీన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? మరి దీన్ని ఎదుర్కొంటారా? తప్పకుండా కేసీఆర్ వీళ్ళందరి నుంచి, వీళ్ళ బాసుల నుంచి విముక్తి చేసిండు తెలంగాణను. ఇవాళ ఈడ నిలబడ్డ ఈ తోలుబొమ్మ, ఈ కొద్దిమంది బానిసలు మాకు సమస్య కాదు. కానీ ఈ బానిసలు, ఈ తోలుబొమ్మలు కేవలం వీళ్ళు మాత్రమే కాదు, వీళ్ళ వెనకాల ఉన్న బలం చంద్రబాబు అని తెలుసు, ఆ పైన ఉన్న బలం మోడీ అని తెలుసు. తప్పకుండా వీటన్నిటి కూడా బద్దలు కొడతాం. తెలంగాణ ప్రజల ముందర వీళ్ళ దోషులుగా నిలబెడతాం. అవసరం అనుకుంటే భారతదేశానికే విస్తరిస్తాం, అందులో సందేహం లేదు. నేను ఇంకొక మాట కూడా స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఇవాళ మీ టీవీ ద్వారా. కేసీఆర్ కేవలం తెలంగాణకే పరిమితమై ఉండటం లేదు. కేసీఆర్ తప్పకుండా కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్ని దాటి గుజరాత్ కూడా చేరుతాడు, గాంధీనగర్ కూడా చేరుతాడు. అక్కడి నుంచి రాజస్థాన్ మీదుగా అటు ఢిల్లీకి చేరుతాడు, ఇటు మధ్యప్రదేశ్ మీదుగా, ఉత్తరప్రదేశ్ మీదుగా, పంజాబ్, హర్యానాలతో సహా చుట్టుముట్టి ఢిల్లీకి చేరుతాడు. రాబోయే రోజుల్లో తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో కాదు, భారతదేశంలో ఏర్పడబోయే ప్రభుత్వంలో కూడా కేసీఆర్ అద్భుతమైన పాత్ర పోషిస్తాడు. అగో దానికి భయపడే ఇవాళ మోడీ కుట్రలు చేస్తా ఉన్నాడు, చంద్రబాబు రేవంత్ ద్వారా అమలు చేస్తున్నాడు. ఇవి మాకు తెలుసు. తప్పకుండా వాటిని ఇట్లా బద్దలు కొట్టాలో కూడా తెలుసు కేసీఆర్కు. వీటన్నిటి బయటపడతాం, మళ్ళీ బ్రహ్మాండంగా వస్తాం ప్రజల ఆదరణతో. రైట్, ఫైనల్గా కంక్లూడ్ చేద్దాం. జగదీష్ రెడ్డి గారు, కేసీఆర్ తాగండి, మీరు వాటర్ తాగండి. ఓకే ఓకే రైట్. కేసీఆర్ విషయంలో కేసీఆర్ని మీరు చెప్పినట్టు మోడీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి, ఇంకెవరో అంతా మిమ్మల్ని చుట్టుముట్టారు, మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, కక్ష సాధింపుకు దిగుతున్నారు, వ్యూహరచనలు చేస్తున్నారు, మిమ్మల్ని దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. ఇవన్నీ ఒప్పుకుందాం. అయితే ప్రధానంగా మీకు ఎదురవుతున్న సమస్య ఇప్పుడు మీ పార్టీలో అంతర్గతంగా ఉన్న ఇష్యూ కేసీఆర్ కూతురు కవిత చేస్తున్న వ్యవహారం. నిన్న హైదరాబాద్లో హరీష్ రావు, కేటీఆర్ అక్కడెక్కడో టీఆర్ఎస్వి సమావేశం పెడితే ఇక్కడ కవిత ఇంకోవైపు ఇండిపెండెంట్గా తెలంగాణ జాగృతి ద్వారా లీడర్ అని ఒక కార్యక్రమం. ఈరోజు వరంగల్లో కేటీఆర్ ఒక ప్రోగ్రాం ఉంటే కవితలో ఇంకొక ప్రోగ్రాం. అసలు కవితది బీఆర్ఎస్ బంధం తెగిపోయిందా? కవిత చేస్తున్న విమర్శలు కానీ అసలు కవిత ఇంకా నాకు ఎవరు లీడర్ లేరు అని గతంలో చాలా చేశారులేండి, అవి ఇప్పుడు మీరు అంతా మీడియా చూస్తే అంటారు. కానీ కవితకి బీఆర్ఎస్కున్న సంబంధం, కవిత చేస్తున్న విమర్శలకి బీఆర్ఎస్ చెప్పే సమాధానం ఏంటి? అసలు వేరే నాయకులను మీకు బాగా తెలుసు జగదీష్ రెడ్డి గారు. మీరు ఇంతకుముందు విజయశాంతి కానీ, రవీంద్ర నాయక్ కానీ, నరేంద్ర కానీ పార్టీకి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడితే రాత్రికి రాత్రి సస్పెండ్ చేశారు. అక్కడ మీరు కూడా పక్కన కేసీఆర్ పక్కన ఉండే ఉంటారు ఆ రోజు సస్పెండ్ జరిగినప్పుడు. కవిత విషయంలో ఎందుకు అంటే కవిత కేసీఆర్ కూతురు కాబట్టి అవి ఏం విమర్శలు చేసినా, ఏం మాట్లాడినా ఒక ప్యారలల్ వ్యవస్థ నడుపుతుందా? మీకు అభ్యంతరం లేకుండా పోయింది? అసలు ఇంతసేపు బహుశా 1 minute పట్టినట్టుంది కళ్యాణ్ ఈ ప్రశ్న అడగటానికి. ఈ నిమిషం కూడా సమయం వేస్ట్, వృధా అని నా ఉద్దేశం. ఎందుకు తన గురించి మాట్లాడడం అనేది? అసలు మేమెవరో చర్చ కూడా చేయడం లేదు. ఆమె పెద్ద ఫోర్స్ కాదు. ఆమె పార్టీలో ఉంటే ఒక ఎమ్మెల్సీ, పార్టీ దాటితే ఏమీ కాదు. కాబట్టి ఇంత పెద్ద సమయం మేము ఇంతసేపు చర్చ కూడా చేసుకోలేదు దాని గురించి. జగదీష్ రెడ్డి గారు, నేను జగదీష్ రెడ్డి గారు మిమ్మల్ని అడిగిన అన్ని ప్రశ్నల్లో ఈ ప్రశ్నే ఎక్కువ అడిగాను నేను. 1 minute ఎందుకు అడిగానంటే మీరు కంఫర్ట్గా ఉన్నారు, ఆమె విషయమే కాదు, ఉంటే ఎమ్మెల్సీ లేకుండా ఆమె నాయకురాలు కాదని. కానీ కార్యకర్తలు, నాయకుల్లో మాత్రం చాలా సందేహాలు ఉన్నాయి, చాలా అనుమానాలు ఉన్నాయి. అసలు కవిత వైపు వెళ్ళాలా వద్దా, బీఆర్ఎస్లో ఉండాలా, కవిత వైపు వెళ్ళాలా అని కూడా చర్చలు జరుగుతున్నాయి అక్కడక్కడ చిన్న కింది క్యాడర్లో. వాళ్ళకి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదా మీరు? అసలు కవిత సింపుల్, ఇక్కడ మీకు కన్ఫ్యూజన్
కళ్యాణ్ మీకు ఇంకా కన్ఫ్యూజన్ ఎందుకు? ఆమె ఇంకొక పార్టీ పెట్టుకొని వెళ్తేనేమో మీరు అన్న పద్ధతుల్లో ఇటు ఉండాలన్నా అటు ఉండాలని సందిగ్ధం. ఆమె చాలా స్పష్టంగా జాగృతి ఇవాళ కొత్తగా పెట్టలేదు. జాగృతి ఎప్పుడో 15 ఏళ్ల కిందనే పెట్టింది. జాగృతి ద్వారా ఆమె కొన్ని కార్యక్రమాలు చేసింది. ఇవాళ కూడా ఆమె జాగృతి ద్వారా కార్యక్రమాలు చేసుకుంటుంది. పార్టీ పెట్టి కార్యక్రమాలు చేసినప్పుడు అప్పుడు వాళ్ళు ఎవరైనా నిర్ణయించుకోవడానికి సందిగ్ధం ఉందంటే దానికి అర్థం ఉంది. ఆమె జాగృతి కార్యక్రమాలు చేసుకుంటుంది. ఆనాటి నుంచి కూడా చేస్తున్నారు. మీ పార్టీపై విమర్శలు చేసినా తప్పులేదంటారా? మీ పార్టీపై ఎలాంటి విమర్శలు చేసినా తప్పులేదంటారా? మా పార్టీ పైన విమర్శలు చేయలేదే. పార్టీ పైన విమర్శలు చేస్తే ఎందుకు ఊరుకుంటాం? చర్యలు తీసుకుంటాం కదా. చాలా సార్లు చేశారు కదా. నాకు బీఆర్ఎస్ లో కేసీఆర్ తప్ప మాకు నాయకుడు ఎవరు లేరు. నాకు బీఆర్ఎస్ లో కేసీఆర్ ఒక్కడే నాయకుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ నాయకుడు కాదు, ఇంకెవరు నాయకుడు కాదని మాట్లాడారు. ఆమె రాసిన లేఖలో అయితే అసలు అది ఇంకా సంచలనంగా మారింది. అనట్లేదు ఆమె ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్చాట్ మీరంతా జగదీష్ రెడ్డి గారు మీరే కొత్త వాడు ఒకటి అనుకున్నది గురించి నేను మాట్లాడాను. కళ్యాణ్ ఒకటే గుర్తుపెట్టుకో, ధైర్యం ఉండి మాట్లాడితే ఎదురుగా మాట్లాడిందే లెక్క తప్ప నాకు ఈ చిట్చాట్లు నేను ఎన్నడూ కూడా విశ్వసించాను. నేను ఎన్నడూ చిట్చాట్ చేయలేదు. ఆ చిట్చాట్ చేయడం అనేది నాకు నచ్చదు. మాట్లాడాలి, ధైర్యం ఉన్నది. చెప్పే విషయంలో నిజాయితీ ఉంటే, చెప్పే విషయం అని నువ్వు నమ్మితే ఎవరైనా సరే స్ట్రైట్ గా మీడియా ముందే చెప్పాలి. చిట్చాట్ చెప్పినట్టునే దాని అర్థం దానికి విలువ లేదు అని చెప్పిన విషయం. రైట్. ఫైనల్ గా ఒకటి ఇదే విషయానికి సంబంధించి ఫైనల్ వాస్తవానికి ఇంకోటి కూడా చెప్తున్నా. నేను ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నా. కళ్యాణ్, ఈ చిట్చాట చెప్పినని రాయడం గాని దాని గురించి మాట్లాడడం కూడా సరైనది కాదు ఎవరు కూడా. సరే, ఎందుకంటే తప్పించుకుంటారు మళ్ళీ తర్వాత. అవును, నేనెక్కడ చెప్పినా నేను అనలేదు కదా అని ఇరుకున పడేది మీడియా ఒత్తిడిలే. కాబట్టి ఎవడన్నా మాట్లాడితే నా అలాగా దమ్ము ధైర్యం ఉండి ఎదురుగా మాట్లాడితేనేమో చూయించండి, ఎదురుగా మాట్లాడితే రాయండి. కానీ రైట్, ఈ చిట్చాట్ అని చెప్పి వాళ్ళు ఒకటి చెప్తే వీళ్ళు 4 రాసి తెల్లారి మేము అనలేదని ఖండించి రైట్. జగదీష్ రెడ్డి గారు ఎవరు గౌరవం పోతుంది? ఆన్ రికార్డ్ 2 అంశాలు కదా దెబ్బతింటుంది. జగదీష్ రెడ్డి గారు ఉంటే పోతుంది కదా. జగదీష్ రెడ్డి గారు ఆన్ రికార్డ్ 2 అంశాలు మీ దృష్టికి తెస్తాను. 2 అంశాలు ఎండ్ చేద్దాం మనం ఇంటర్వ్యూ. ఒకటి, తెలంగాణలో ఇంకా తెలంగాణ భౌగోళికంగా వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలే అని ఆన్ రికార్డ్ కామెంట్ కవిత గారిది. 10 ఏళ్లలో కేసీఆర్ ఫెయిల్ అయింది అనే రకంగా. రెండోది, రైతు బంధు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా ఇచ్చాం, తప్పు చేశామని ఆమె అన్నది. రెండోది, మూడో పాయింట్ ఇంకా అన్నిటికంటే మెయిన్, బీసీ ఆర్డినెన్స్ కాంగ్రెస్ ప్రభుత్వం తేగానే దాన్ని బీఆర్ఎస్ తప్పుపడుతూ 4 ప్రెస్ మీట్లు పెట్టారు తెల్లారి. కానీ కవిత బీసీ ఆర్డినెన్స్ వచ్చిన గంటల్లో సంబరాలు చేశారు. ఆర్డినెన్స్ తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని. అదంతా మీ పార్టీకి అనుకూలంగానే కనిపిస్తున్నాయా మాటలు కానీ ఆమె చేతలు కానీ? తప్పకుండా ఇవి అనుంటే మాత్రం ఇవి చర్చించాల్సిన అవసరాలే, దీనిపైన చర్య తీసుకోవాల్సిన అవసరం. అంటే మీరు ఫాలో అవ్వట్లేదు కవిత గారిని, జగదీష్ రెడ్డి గారు ఫాలో అవ్వట్లేదు. వాస్తవానికి ఫాలో అవుతలేదు. రైట్. థ్యాంక్ యూ జగదీష్ రెడ్డి గారు. మీరు ఫాలో అయ్యే అంశాలు చాలా ఉంటాయి కాబట్టి అవి చాలా చిన్న అంశంగా మీరు తీసుకుంటున్నట్టున్నారు. ఓకే, థ్యాంక్ యూ జగదీష్ రెడ్డి గారు, చాలా అంశాలు చెప్పారు. చూడాలి మీ పార్టీ మరి విలీనం అవుతుందా, ముందుకు పోతుందా, ఏమవుతుంది, మీ పార్టీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది రానున్న రోజుల్లో అనేది వేచి చూడాలి. కళ్యాణ్ నాదొక రిక్వెస్ట్. కళ్యాణ్, ఆ పదం తీసేయండి దయచేసి. ఈ మాట వాడొద్దు ఎప్పుడు కూడా. ఓకే, ఎవడో దొరికిపోయిన దొంగ మాట్లాడిన కామెంట్ ను మీరు లీడ్ లో తీసుకోకూడదు. రైట్, ఇది రాంగ్ ఇండికేషన్ పోతుంది. దయచేసి మీలాంటి జర్నలిస్టులు, తెలంగాణ జర్నలిస్టులు ఎవరు కూడా వాడకూడదు. 1-2-3 స్లాటర్ హౌస్ ఏదో వాడితే వాడుకుంటారు కానీ మీరు వాడకండి. రైట్. థ్యాంక్ యూ జగదీష్ రెడ్డి గారు. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ అనేది ఆవిర్భావమే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుకొని కరీంనగర్, నిజామాబాద్ జడ్పీ చైర్మన్లను గెలుచుకొని ఆవిర్భవించిన పార్టీ మీది. ఇప్పుడు కూడా లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్నాయి. ఇందులో మీ ప్రభావం ఎలా ఉండబోతుంది, ఏం కాబోతుంది అనేది తేలబోతుంది. అంతే కదా? తేలుస్తుంది. ఇంకా 100 ఏళ్ళు ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ, సందేహం ఏం లేదు. రైట్. థ్యాంక్ యూ జగదీశ్వర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది జగదీశ్వర్ రెడ్డి గారితో వీకెండ్ విత్ జగదీశ్వర్ రెడ్డి. మొత్తానికి చాలా అంశాలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ విలీనం అనే చర్చ లేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది, గెలుస్తుంది, కలబడుతుంది అని ఆయన చెప్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుంది. సీఎం రమేష్ వ్యాఖ్యలపై కేటీఆర్ రేపో ఎల్లుండో ఏమైనా రియాక్ట్ అవుతారా, ఏం జరగబోతుందని చూద్దాం. ఇది వీకెండ్ విత్ జగదీష్ రెడ్డి.